నేను ఏ శిక్ష విధించినా నువ్వు ఆపడానికి ప్రయత్నించకూడదు, మధ్యలో రాకూడదు. ఎన్నో ఏళ్లుగా మనం ఈ నియమాన్ని పాటిస్తున్నాం. మన ఇంట్లో పొరపాటున కూడా ఎవ్వరూ పాండురంగడి నామాన్ని స్మరించకూడదు. ఎంతో కీలకమైన నియమాన్ని ఈ సక్కు అతిక్రమించింది. తాను చేసిన తప్పుకి క్షమాపణ లేదు. ఇలాంటి తప్పు యమున చేసినా, నువ్వు చేసినా మీకు కూడా ఇటువంటి శిక్ష విధించేదాన్ని. నువ్వు నన్ను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది, గుర్తుంచుకో. నువ్విది చూడలేకపోతే, సహించలేకపోతే నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని కూర్చో. మరో విషయం దిగు, ఒకవేళ నేను నీ భార్య సక్కుని శిక్షించడమే నీకు నచ్చకపోతే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవచ్చు. స్పష్టంగా చెప్తున్నాను, దిగు. అరే యమునా, నిజంగానే గరిటెను కాలుస్తున్నావా? ఇలా ఎర్రగా కాల్చి వాత పెడితే చర్మం ఊడిపోతుంది, ప్రాణం పోయినంత పని అవుతుంది. పిన్ని, సాకుకి ఇలాంటి శిక్షే పడాలి. యమునా, నీకు తెలుసు కదా ఆ సఖు దగ్గర మంత్రశక్తులున్నాయి. మర్చిపోయావా ఏంటి? అగ్నిదీపం, అగ్నిశుద్ధి, ఇంకా నరమృగం, వీటన్నిటిలో నుంచి తను సురక్షితంగా బయటపడింది. ఒకవేళ ఆట తిరగబడితే వరుస పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరి శరీరాల మీద వాతలు పడతాయి. అలా ఏం జరగదు పిన్ని. నువ్వు ఊరికే ఏదేదో చెప్పి నన్ను భయపెట్టకు. అమ్మ, నువ్వేం చేయబోతున్నావు? వాత పెట్టబోతున్నావా? నియమాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి మంచి బుద్ధి రావాలంటే శిక్ష వేసి తీరాలి కదా. వాత పెడితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పాండురంగడి నామస్మరణ చేసి ఆ నాలుక మీద వాత పెట్టానంటే మరోసారి ఆ పేరు ఉచ్చరించదు, మనసులోకే రానివ్వదు. వద్దు, వద్దండి అత్తయ్య గారు, వద్దు. ఏమండి, మీరైనా చెప్పండి. అటు చూడకు, వాడు కాపాడడు. యమునా, వత్సల, దాని చేతులు పట్టుకోండి త్వరగా. అమ్మా, వద్దు, వదిలేయమ్మా. వద్దు, వదలండి అత్తయ్య గారు. ఇలా చూడు, ఊరికే హడావిడి చేస్తే నాలుక మీదే కాదు, ఒళ్ళంతా 10 వాతలు పెడతారు. వద్దండి అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారండి, వద్దు, వద్దండి అత్తయ్య గారు, అత్తయ్య గారు, వద్దండి, వద్దు.
బాగుంది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరితో వేగలక చూస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మీరు తయారయ్యారా? అమ్మా, సకు నాన్నని కూడా మార్చేసింది. ఏవేవో చెప్పి దిగుని ఆకట్టుకుంది. ఇప్పుడు నాన్నని కూడా తన వైపు లాక్కుంది. మందు తాగించేటప్పుడు మన మీద ఏమేమి నేరాలు చెప్తుందో ఎవరికి తెలుసు? నువ్వు చెప్పేది నిజమే యమునా. ఈ రోజు సక్కుని వదిలే ప్రసక్తే లేదు. అత్తయ్య గారు, జరగండి, పక్కకి తప్పుకోండి. మీరు తప్పుకుంటారా లేక? అత్తయ్య గారండి, ఆగండి. మీరు మావయ్య గారిని ఏమీ అనకండి. మీ ఇష్ట ప్రకారమే నన్ను శిక్షించండి. నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మా, నువ్వు నా మాట విను, కాస్త శాంతించమ్మా. ఇలాంటి శిక్షని ఎవరికి వేయకూడదు. అవును వదిన, మీరు సక్కుని శిక్షించడం అన్నయ్యకి ఇష్టం లేదు. మీరు తనకి వాత పెట్టకూడదనే అన్నయ్య స్వయంగా ముందుకొచ్చి నిలబడ్డాడు. అర్థం చేసుకోండి. ఆయన మనసుకి విరుద్ధంగా ప్రవర్తించకండి. ఆయన చాలా బాధపడతారు. అన్నయ్య కోలుకోవడం మనందరికీ ముఖ్యం కదా. అక్కయ్య, బావగారు ఇప్పుడు మామూలుగానే ఉన్నారు కదా. మీరు అనవసరంగా దుష్టశక్తిని మేల్కొలపకండి. ఈ ఒక్కసారి సక్కుని క్షమించండి. అందరూ సక్కు పక్షాన్ని మాట్లాడుతున్నారు. ఈ సక్కు అందర్నీ తన వశం చేసుకుంది. ఇది మాంత్రికురాలే. సరే, సక్కు తప్పు చేయలేదు కదా? అయితే తప్పు నాదే. అదే కదా మీ అందరి ఉద్దేశం? అయితే ఇప్పుడు నన్ను నేనే శిక్షించుకుంటాను. నా నాలుక మీద వాత పెట్టుకుంటాను. అయ్యో అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? ఇది చాలా కఠినమైన శిక్ష అమ్మా. నీ ప్రయత్నం మానుకో. వదిలో. అమ్మా, వదలమని చెప్తున్నానా? ఏమండి, ఎందుకంటే గరిటెను పట్టుకున్నారు? చెయ్యి కాలిపోయింది. నా చెయ్యి కాలితేనే భరించలేకపోతున్నాను. ఈ వేడి గరిటెని సక్కు నాలుక మీద పెడతానన్నావా?